ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 25వ శ్లోకం. సంపత్కరీ సమారూఢ సింధూర వ్రజ సేవిత అశ్వారూఢాతిష్ఠితాశ్వ కోటి కోటిభిరావృత. శ్లోకం యొక్క అర్థం: సంపత్కరీ అంటే ఒక శక్తి రూపిణి దేవత. ఆమె గజవాహనంపై ఉంటుంది. సమారూఢ అంటే ఆ వాహనంపై ఎక్కి ఉన్నది. సింధూర వ్రజ సేవిత ఆ గజసేన, సేన అంటే ఏనుగుల సైన్యంచే సేవించబడుతున్నది. అశ్వారూఢ మరో శక్తి రూపిణి దేవి, ఆమె గుర్రపు వాహనంపై ఉంటుంది. అధిష్ఠిత ఆ గుర్రపు వాహనంపై ఎక్కి ఉన్నటువంటిది. అశ్వం అంటే ఇక్కడ గుర్రం. కోటి కోటి భిరావృత అంటే కోట్ల కొద్ది గుర్రాలచే చుట్టుముట్టబడినటువంటి. అసలు అర్థం ఏంటంటే, అమ్మవారి సైన్యంలో ఉన్న సంపత్కరి దేవి అలాగే ఏనుగుల సైన్యంతో కలిసి అమ్మవారిని సేవిస్తుంది. అలాగే అశ్వారూఢదేవి గుర్రపు వాహనాన్నెక్కి కోట్ల కొద్ది గుర్రాల సైన్యంతో అమ్మవారిని చుట్టుముట్టి సేవ చేస్తుందన్నమాట. అంటే అమ్మవారి సేనలో ఏనుగులు, గుర్రాలు, వాటి సైన్యాలు అన్నీ అమ్మవారి ఆజ్ఞలో ఉంటాయన్నమాట. ఆమె మహాసైన్యాన్ని ఎవరు జయించలేరని ఈ శ్లోకం యొక్క అర్థం. మీ అందరికీ 25వ శ్లోకం యొక్క అర్థమైనట్లయితే నా యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థం తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. మీరందరూ శ్లోకాలు ఎంతో భక్తిగా వింటున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేస్తే ప్రతిరోజు కొత్త శ్లోకాలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మరిన్ని వీడియోలు చేయాలన్న ఆసక్తి కూడా నాలో పెరుగుతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.